వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇంద్రమ్మ ఎల్ఐజీ ఇళ్లకు సంబంధించిన మళ్ళీ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 3కి ఆఖరి తేదీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. సో సెప్టెంబర్ 3 తర్వాత మళ్ళీ అప్లికేషన్ పొడిగింపు ఉంటుందా లేదా అనేది స్పష్టమైన ప్రకటన లేదు. మరి ఈ అప్లికేషన్స్ ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏ నియోజకవర్గ ప్రజలకు ఈ అవకాశాన్ని మళ్ళీ ప్రభుత్వం ఇచ్చింది, అండ్ ఆ నియోజకవర్గంలో ఏ ప్రాంతాల్లో మళ్ళీ ఇంద్రమ్మ ఎల్ఐజీ టవర్స్కి భూమి పూజ ఎప్పుడు జరగబోతుంది. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడడం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక కీలక అప్డేట్ అనేది నేను చెప్తా, ఎల్ఐజీ ఇళ్ల కోసం ప్రభుత్వం ఇచ్చింది. సో ఆల్రెడీ 16 నియోజకవర్గాల్లో 61,000కు పైగానే అప్లికేషన్స్ వచ్చాయి. దానికి సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతుంది. సో అవి కాకుండా మరో 4 నియోజకవర్గాలకి మళ్ళీ ఇంద్రమ్మ ఎల్ఐజీ కోసం అప్లికేషన్స్ చేసుకోండి అంటూ కూడా ప్రభుత్వం పిలుపునిచ్చింది. దానికి సంబంధించిన అప్లికేషన్ని కూడా విడుదల చేయడం జరిగింది. సో ఆ 4 నియోజకవర్గాలు ఏవి? అందులో ఒకటి ఎల్బీ నగర్, రెండోది గోషామైల్, తర్వాత ముషీరాబాద్, తర్వాత చాంద్రాయణగుట్ట. సో ఈ 4 ప్లేసెస్కి సంబంధించిన ప్రాంతాల వాళ్ళు మళ్ళీ ఎల్ఐజీ ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. అయితే సేమ్ రూల్స్ మిగతా వాళ్ళకు కూడా, అంటే ఏదైతే లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉందో అండ్ వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు, ఐడెంటిటీ ప్రూఫ్ తోటి అండ్ 10,000 రూపాయలు వీళ్ళు కూడా కడితే వీళ్ళకి సంబంధించిన ఇంద్రమ్మ ఎల్ఐజీ గ్రూప్ వాళ్ళకి అప్లికేషన్స్ అనేది స్వీకరిస్తారు. అండ్ మరి ఈ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఇంద్రమ్మ టవర్స్ ఉండబోతున్నాయి. సో ఈ 16 నియోజకవర్గాల్లో ఎలా అయితే ఇంద్రమ్మ ఎల్ఐజీ ఒక కోర్ అండ్ చాలా కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ ప్రభుత్వం అక్వైర్ చేసిందో, అలాగే నేను చెప్పిన ఈ 4 నియోజకవర్గాల్లో కూడా అలాంటి కాస్ట్లీయెస్ట్ ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రభుత్వం. సో అది ఎక్కడ అంటే ఎల్బీ నగర్లో అండ్ ఎల్బీ నగర్లోనేమో అమంగల్లో, అండ్ దాంతోపాటు గోషామైల్ అండ్ ముషీరాబాద్, జమిస్తాన్పూర్లో, అండ్ చంద్రాయణగుట్ట వచ్చేసి బంగ్లాగూడలో. సో ఈ ప్లేసెస్లో ఇంద్రమ్మ టవర్స్కి సంబంధించిన ల్యాండ్ అక్వజిషన్ పూర్తయింది. అండ్ ఇక్కడ ఎవరైతే అప్లికేషన్స్ ఇప్పుడు చేసుకుంటారో వాళ్ళ స్ఫూట్ని జరిగిన తర్వాత 20వ తారీఖున ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళ లక్కీ డ్రా తీయబోతుంది ప్రభుత్వం. ఆ తర్వాత ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి ఈ 4 నియోజకవర్గాల్లో ఎన్నైతే అప్లికేషన్స్ వచ్చినాయో వాళ్ళకి సంబంధించిన మళ్ళీ లక్కీ డ్రా తీయబోతుంది. సో లక్కీ డ్రాలో వచ్చిన తర్వాత మళ్ళీ ఏం సర్టిఫికేట్స్ ప్రభుత్వం అడుగుతుంది అంటే కుటుంబానికి సంబంధించిన ధృవీకరణ, ఐడెంటిటీ ప్రూఫ్, రిజర్వేషన్స్ పెట్టుకున్నారనుకో, ఎస్సీ ఎస్టీ, తర్వాత బీసీ వాళ్ళకి 16% ఉంది, అండ్ ఎస్సీ ఎస్టీతో పాటు మహిళలకు అన్నిట్లో 33% ఉంది. సో ఇట్లా రిజర్వేషన్స్ పెట్టుకున్నప్పుడు ఆ రిజర్వేషన్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ త్రూ ధృవీకరించుకోవాల్సి ఉంటుంది మేము పలానా క్యాస్ట్ సంబంధించిన వాళ్ళమని. అండ్ ఇక్కడ కూడా క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారు, అండ్ దాంతోపాటు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన శాలరీ 4 లక్షల లోపు ఉంటే వాళ్ళకు కూడా ఈ నియోజకవర్గంలో కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అంటే జనరల్ పబ్లిక్కి అవకాశం, ఎస్సీ ఎస్టీ బీసీకి స్పెషల్ కేటగిరీ, స్పెషల్ వీళ్ళకి సంబంధించిన రిజర్వేషన్స్ ఉండబోతున్నాయి. అండ్ దాంతోపాటు మహిళలకు 33% రిజర్వేషన్, క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉండబోతుంది. అండ్ దాంతోపాటు ఆర్టీసీ ఉద్యోగులు ఎవరికైతే శాలరీ 4 లక్షల లోపు ఉంటుందో వాళ్ళకు స్పెషల్ కేటగిరీ ఇవ్వబోతుంది. సో ఓవరాల్ రిజర్వేషన్ అండ్ జనరల్ కేటగిరీ అందరి ప్రజలకి ఇల్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే ఇక్కడ కాంపిటీషన్ కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చెప్పిన కంప్లీట్ అయిపోయిన 16 నియోజకవర్గాల్లో ప్రభుత్వం కట్టబోయేది కేవలం 7,340 మాత్రమే. కానీ వచ్చిన అప్లికేషన్స్ మాత్రం 60,140. సో ఒక్కొక్క ఫ్లాట్కి ఎంతమంది పోటీ పడతారు అనేది గత వీడియోలో కూడా చేశాం. అండ్ ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక 4 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నిన్న జివో జారీ చేసింది, అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్పింది. అప్లికేషన్స్ సంబంధించి ఒక క్యూ లైన్స్ అయితే కనిపిస్తాయని ఒక ఎక్స్పెక్టేషన్ ప్రభుత్వం చేస్తుంది. మరి అక్కడుండే ప్రజల ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందని తెలియబోతుంది. సో ఒక్కరోజు అప్లికేషన్స్ పూర్తయితే తప్ప ఒక్కొక్క ఫ్లాట్కి ఎంతమంది పోటీ పడే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఇప్పటివరకు స్వీకరించిన అప్లికేషన్స్లో ఒక్క ఇంటికి, ఒక్క ఫ్లాట్కి సంబంధించి దాదాపుగా 12 నుంచి 15 మంది పోటీ పడే పరిస్థితి ఉందట. మరి 4 నియోజకవర్గంలో అప్లికేషన్స్ బట్టి పోటీ ఎట్లా ఉంటుంది అనేది తెలియబోతుంది. సో ఎవరైతే లక్కీ డ్రాలో వచ్చిన లక్కీ పర్సన్స్కి మాత్రమే ఇంద్రమ్మ ఎల్ఐజీ ఇల్లు గృహప్రవేశం చేసే అవకాశం ఉంటుంది. సో మిగతా వారికి అవకాశం ఉండదు. కాకపోతే అవకాశం ఉండదు అని చెప్పిన ప్రతిసారి
చాలా మందికి ఒక బాధ అనేది అనిపిస్తుంటది. ఎందుకంటే ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పింది 1,00,000 ఇళ్ళు ఉంటాయని. కానీ అది వాస్తవంగా 1,00,000 ఇళ్ళు కాకుండా పైలట్ ప్రాజెక్ట్ నిర్మించడం ఏంటి అనేది. సో ప్రభుత్వ డెసిషన్ కాబట్టి దాన్ని ఎవరు కాదనలేరు. దాన్ని ఎవరు మార్చలేరు. కానీ పబ్లిక్ ఒపీనియన్ కూడా ప్రభుత్వం రెస్పెక్ట్ చేస్తే బాగుండేది. కనీసం 60,000 ఒక 50% వాళ్ళకైనా ఎల్ఐజీ ఇల్లులు ఇస్తే బాగుండేది అనే ఒపీనియన్ అయితే పబ్లిక్ నుంచి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం దీనికి సంబంధించిన ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. సో కేవలం 4 నియోజకవర్గంలో ప్రకటన జారీ చేసింది. అప్లికేషన్ స్వీకరణ డేట్ స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 3 వరకు వీళ్ళకి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం.